నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనకు చెరుకు లోడ్ వచ్చింది. ఎక్కడికో తోటలో బండి అయితే చేలోకి దిగదు. ఇవన్నీ అరటి తోటలు ఇవే. ఇప్పుడైతే తిరగేస్తున్నారు. మన బండి అక్కడ పెట్టాము, ఒక బండి వేసుకొచ్చారు, ఇంకొక బండికి అయితే తిరగేస్తున్నారు. ఈరోజు మనకు లోడ్ అయితే వచ్చి మనం ఎప్పుడు వెళ్ళేదంటే కొత్తగూడెం మనకి ట్రిప్పు. మనకు 15 రోజులు అయింది మనం చెరుకు ట్రిప్ వేసి. 15 రోజుల నుంచి మనకు ఒక్క రాయి కూడా లేదు. ఇవాళ వెళ్తే మనం దగ్గర 2-3 నెలల నుంచి మన కిస్తీలు అంతా అప్పే. మా మేస్త్రి పోస్ట్ మా బాబాయ్కి ఇచ్చాం. మారేడు మేస్త్రిని తెలియదు. వంది పట్టినాడా? మూడు కొట్టండి. మీకెందుకు 3 వేయండి. తక్కువ వస్తే బాగలేదు అంటున్నాడా? ముట్టలు అవదు ఇప్పుడు. ఇది 100 వేస్తున్నారా? అమ్మ 100 తలిగారా? మొత్తం ఇప్పుడు 100 అయినాయి. ఇవి అమ్మ 4 లేదు, ఏమో లేదు. అయ్యా బాబు వేస్తున్నారు, తిరిగేస్తున్నారు. లోడు తిరిగేస్తున్నారు. ఇటు అరగంటే వేసేవాళ్ళు. ఇప్పుడు ఏళ్ళు వేలేసి వేసేవాళ్ళు లేరు. బాగా కట్టండి. ఇప్పుడు కొత్త మేస్త్రి ఎవరో మీ ఇద్దరులో ఎవరో ఏసీ ఆయన చదిరి ఆయన ఏసీ ఆయన ఇప్పుడు మేస్త్రి. నాగేసి పోస్ట్ తప్పించి నువ్వు ఎక్కేవైతే కట్టుకోవడం కనపడద్దా? ఏమే మనమైతే కరెక్ట్గా ఇప్పుడు 3ంటికి బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు నేషనల్ హైవే మీద ఉన్నాము. ఇవాళ బండి అయితే మనకు వచ్చి 3200 వచ్చింది. మనకి 100 కట్టలు అయితే వేసారు. మనకి 100 వద్దన్నా, నేను 95 ఏంటి బాబు సరిపోతాయి అంటే వెళ్ళలేదు మనమాట. వాతావరణం బాగా తుఫాన్ చెప్తున్నాడు కదా, 3 రోజులు వాతావరణం బాగాలేదు అన్నాడు. అయితే పట్టా కూడా కట్టించాను నేను బండి మీద. ఇప్పుడైతే మనం దగ్గర టోల్ గేట్ దాకా వచ్చాము. ఎందుకంటే మనకి 5:30 టైంకి చీకటపడిపోతుందిగా. వెలుగున్నంత వరకే కొద్దిగా లాగిచ్చేద్దాం. అవసరం వస్తే అక్కడ వెళ్ళి కూర్చుందాంలే. అన్లోడ్ పాయింట్ దగ్గర వెళ్ళిపోతున్నాం మనం. ఇప్పుడైతే టోల్ దగ్గరికి వచ్చేసాం మనం. ఇక్కడ టోల్ కట్టేసుకుని ఆయిల్ అయితే ఏమీ లేదు మన బండిలో, ఒక పాయింటే ఉంది. మనం ఆయిల్ ఒక కంకిపాడులో ఫుల్ చేసుకుని వెళ్ళిపోవడమే. అది చెప్తాను వాళ్ళు మన బండి. ఇరవై 26 కాపేస్తాలంటే కాకపోతే 27 కాపే. మనం అయితే కరెక్ట్గా 4ంటికి విజయవాడ అయితే చేరుకున్నాం. మనం ఇప్పుడు దుర్గంపల్లి ఫ్లైఓవర్ మీద ఉన్నాం. అక్కడేమో మాకు మొబ్బట్టింది, ఇక్కడేమో పుల్లిగా వేస్తుంది ఎండ. మనం ఎందుకంటే తొందరగా నైట్ వేల్ అయిపోద్ది అని చెప్పి మన పెందలకాడ బయలుదేరిపోయాము. ట్రాఫిక్ అయితే పెద్దగా ఏమీ లేదు. ఇంకో గంట అయితే మనకి విజయవాడలో ఫుల్ ట్రాఫిక్ ఉండేది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా కొత్తగూడెం వెళ్ళిపోవడమే. దారిలో ఎవరైనా ఆర్టీఓలు ఉంటారు చూసుకుంటూ వెళ్దామని మనం వెలుగులో ఉండగానే బయలుదేరితే మంచిది. కరెక్ట్గా మనకి మైలవరం లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఇంకా ఊళ్ళోకి వెళ్ళే ఎంట్రన్స్లో ఉంటాడు ఆర్టీఓ. అన్నట్టు చూసుకోకుండా వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. ఆయిల్ 4 పాయింట్లు వచ్చింది. మరి రామచంద్రాపురం రోడ్డు చూడు, మామూలుగా లేదు. నీ అమ్మ ఎందుకైనా హైవే వాళ్ళు వేయలేదేంటి రోడ్డు? ఊళ్ళో వాళ్ళు వేయొద్దన్నారేమో మరి. వినోద్ అన్న బండి బులరా లోడ్ అవుతుంది. వినోద్ అన్నాడు. ఆల్మోస్ట్ అయితే మనకు టైం 6 అయింది. మనం దగ్గర తిరువూరు దగ్గర దాకా వచ్చేసాం. మనం అక్కడ నుంచి మనకి తిరువూరు దగ్గర మనకి తెలంగాణ బార్డర్ ఉంటుంది, చెక్ పోస్ట్. ఆయనకి ఆపాలి, డబ్బులు మరి కట్టాలి. మనకైతే దారిలో మనకి వినోదన్న బండి బొలేరా కనపడింది.
మన బండి ఆపుదామంటే అసలు మన బండి అక్కడ ఆపితే చెరుకులు మొత్తం తినేసేటట్టున్నారు. ఇక అందుకే నేను ఆపలేదు, మాట్లాడలేదు, వచ్చేసాను. చెయ్యెత్తాడు, కనపడితే చెయ్యెత్తాడు అంతే. ఇక అక్కడ ఆపితే మన బండి ఇక మన మళ్ళీ ట్రాఫిక్ అయిపోతే మన చెరుకుల కోసం వచ్చేస్తారనమాట జనం. ఇప్పుడైతే మన లైట్ ఫెయిల్ అయిపోవచ్చింది. ఇక వీడియో తీను, అక్కడికి వెళ్ళాక అన్లోడ్ పాయింట్ అన్లోడ్ అయ్యేటప్పుడు తెస్తాయి. ఇక అంతే. మనమైతే అన్లోడ్ చేసేసుకుంటున్నారు బండి. మనకి కిరాయి వచ్చి తెలుసుగా మనకి 7,100 కిరాయి డ్రైవర్ మా వాళ్ళతో. ఇవాళ మనకి డీజిల్ వచ్చి రోజు మీద ఎక్కువ పట్టింది. 2700 డీజిల్ పట్టింది, 500 మనకి టోల్ గేట్లు అయినాయి. ఇక ఈ వీడియో ఎంత ముగిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.